అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆరోహణ పండుగ చేసుకునే అంతస్తును ప్రభు మన ఆత్మీయ జీవితానికి అందించిన విధానంకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనమును ధ్యానించుకుందారు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుటకు మీ పని కాదు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఇందురని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందారు. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, మహిమ కలిగిన మహత్యం కలిగిన తండ్రి, మీకు వందనాలు. కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము, కనికరించుము, ప్రేమించి నడిపించుము. నీ ఆత్మచేత మమ్ములను చేర్చుకొని తగిన ఆత్మీయ జీవితంలో మాకు అందించి మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడుగు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, ఆశీర్వాదములు, ఆరోహణ, అంతస్తు, శక్తి ప్రభు మన ఆత్మీయ జీవితాలకు అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాస జీవితంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పునరుద్ధానము అయిన మరి దినములు 40 దినముల తర్వాత యేసుక్రీస్తు ప్రభు మరి భూమి మీద నుంచి తిరిగి ఆరోహణమైనట్లుగా వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన పరలోకమును విడిచిపెట్టి, దేవదూతలను విడిచిపెట్టి, పరిశుద్ధుల యొక్క మోక్ష లోకమును విడిచిపెట్టి, సూర్యచంద్ర నక్షత్రము కలిగిన ఆకాశములను అన్నింటినీ కూడా విడిచిపెట్టి భూమి మీదకి దిగివచ్చాడు. ఆయన పైనుండి క్రిందికి దిగి రావటాన్ని అవరోహణము అంటారు. అవరోహణము అనగా పైనుంచి క్రిందికి రావటాన్ని అవరోహణము అంటారు. ఆరోహణము అనగా క్రింది నుంచి పైకి వెళ్ళుటను ఆరోహణము అంటారు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉండేటప్పుడు ఆయన పరలోకమును విడిచిపెట్టి, దేవదూతలను విడిచిపెట్టి, పరిశుద్ధులను విడిచిపెట్టి మనందరి కోసము కూడా శ్రమ పొందటానికి ఆయన తన యొక్క మహిమస్థితిని అంతటినీ కూడా మరుగు చేసుకొని ఈ యొక్క పునరుద్ధానము అయిన 40 దినమున ఏమయ్యారనిసనంటే మరి ఆరోహణమైనట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రభు యొక్క చరిత్ర ఒక గొప్ప అద్భుతమైతే, ప్రభు యొక్క పునరుద్ధానము ఒక మహాద్భుతమైతే, ఈ మహాద్భుతానికి మించినది ఏమిటనిసనంటే ప్రభు భూమి మీద నుంచి పరలోకమునకు వెళ్ళుట మహా అద్భుతమైన స్థితి. ఈ యొక్క మాటను మనం నేర్చుకొనక ముందు ప్రభు భూమి మీద చెప్పిన మాట చివరిసారిగా ఏమిటనిసనంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవలసిన వారమైననంటే, ప్రభు పరలోకమును విడిచిపెట్టి భూలోకమునకు వచ్చాడు. భూలోకమునకు వచ్చి విశ్వాస జీవితానికి విమోచననిచ్చాడు, రక్షణనిచ్చాడు, ఫలింపునిచ్చాడు, వెలుగునిచ్చాడు, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో స్థానాన్ని ఇచ్చాడు. వీటన్నింటినీ ఇచ్చిన తర్వాత, నేర్పించిన తర్వాత, బోధించిన తర్వాత తిరిగి మరలా ప్రభు యొక్క సన్నిధానానికి తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళాడు. దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక, దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం గమనిస్తే ప్రభువు ఆరోహణం అవ్వటకు ముందు అవరోహణమయ్యాడు. అనగా పైనుంచి క్రిందికి దిగి వచ్చాడు.
అనగా దేవలోకమును విడిచిపెట్టాడు, దేవదూతల లోకమును విడిచిపెట్టాడు, పరిశుద్ధుల మోక్షలోకమును విడిచిపెట్టాడు, సూర్య చంద్రులు నక్షత్రములు ఉండే ఆకాశమును విడిచిపెట్టి భూమి మీదకి మన కోసం వచ్చిన కాలము ఏ కాలము అనిసనంటే అవరోహణ కాలము. ఈ అవరోహణ కాలము ఎందుకు వచ్చింది అనిసనంటే మన యొక్క బ్రతుకులో ఆరోహణ జీవితాన్ని నేర్పించటానికి, అందించటానికి. ప్రభు యొక్క జీవితంలో ప్రతి దినము కూడా మనము అవరోహణ శక్తిని బట్టి దేవుని యొక్క ప్రేమతో పోషింపబడుతున్నాం. దేవుడు సృష్టిలో మన కొరకు దేవుడు కలుగు చేసిన వాటి ద్వారా, వాటిలో వచ్చుచున్న అవరోహణ స్థితిని ద్వారా దేవుడు మనల్ని భూమి మీద పోషిస్తున్నాడు. దేవుడు భూమి మీద పోషించుచున్నాడు కాబట్టే మనం ఎలాగ ఉంటున్నామంటే బ్రతకగలుగుతున్నాం. సూర్యచంద్రులు సూర్యకిరణాలను బట్టి ప్రభు మనకి వేడిని కలుగు చేస్తూ, పువ్వులకు రంగులద్దుతూ, ప్రభు మన యొక్క ఆత్మీయ జీవితంలో సూర్యచంద్రుల ద్వారా మనకి కాంతినిస్తూ, చల్లదనాన్ని ఇస్తూ, హాయినిస్తూ, ఆహారమునిస్తూ, నెమ్మదినిస్తూ, అలాగనే సూర్యచంద్ర నక్షత్రముల ద్వారా దేవుడు ఆకాశంలో నుంచి వర్షాన్ని కురిపించడం, దాహాన్ని తీర్చడం, వర్షము ద్వారా పంటలు పండటం, పంటల ద్వారా మనం ఆహారాన్ని సంపాదించుకోవడం, నీటి ద్వారా శుభ్రాన్ని చేసుకోవడం, అలాగుననే దేవుని యొక్క స్థితిని బట్టి, సూర్యచంద్రులను బట్టి మొక్కలకు జీవాన్ని ఇవ్వటం, మనుషులకు జీవరాశులకు బ్రతుకు తెరువునివ్వటం, ఇది దేవుని యొక్క అవరోహణ అంతస్తు కార్యము. దేవుని యొక్క అవరోహణ అంతస్తు ఏం చేస్తుందని అంటే భూమి మీద మనం ఆరోహణ శక్తిని అందుకోవడానికి, పొందుకోవడానికి మనల్ని బ్రతికిస్తుంది దేవుని యొక్క అవరోహణ శక్తి. దేవుని యొక్క అవరోహణ శక్తి దేవదూతల యొక్క సహాయాన్ని కూడా మనకు అందిస్తుంది. పని ఏమున్నది భక్తి జనానికి స్తుతి కార్యము తప్ప అన్నట్లు దేవదూతలు ఆపదలో ఉన్న మనల్ని రక్షించటానికి, ఆపదలో ఉన్న మనల్ని కాపాడటానికి, ఆపదలో ఉన్న మనల్ని దేవుని యొక్క ఆత్మీయ జీవితంలోనికి నడిపించటానికి ఒక సాధనముగా దేవదూతలు నిత్యము కూడా మన కొరకు ప్రయాసపడుతున్నారు. అనగా దేవుని యొక్క అవరోహణ అంతస్తు మనల్ని కాపాడుతుంది. దేవుని యొక్క అవరోహణ అంతస్తు ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి ప్రభు తను తాను ఏం చేస్తున్నాడంటే తగ్గించుకొని మనకి ఆరోహణ స్థితిలోనికి పెంచుతున్నాడు. దేవుని యొక్క కార్యక్రమమును బట్టి పరిశుద్ధాత్మ తండ్రి గారు భూమి మీదకి వచ్చారు. పరిశుద్ధాత్మ తండ్రి గారు మేడగది మీద 120 మంది ఉండేటప్పుడు ఎలాగైతే భూమి మీదకి దిగి వచ్చారో, అలాగుననే సంఘకాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మనల్ని పరిశుద్ధాత్మ తండ్రి గారిని మన దగ్గరకు పంపించి ఆరోహణ శక్తిని మనకు నేర్పిస్తున్నారు. చూడండి దేవుని ప్రేమ. దేవుడు తన యొక్క ఆరోహణ స్థితిని బట్టి మనల్ని ఏం చేస్తున్నాడంటే మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని సిద్ధపరుస్తున్నారు, మనల్ని నడిపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి గారిని మేడగది మీదకి ఎలాగైతే పంపించి మనల్ని సిద్ధపరుస్తున్నారో, 1000 ఏండ్ల పరిపాలనలో కూడా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఏమవుతారంటే పరిపాలన చేస్తారు. అవరోహణ అంతస్తు మనల్ని దేవుని యొక్క స్థితిలో పోషించేదే. ఆరోహణ అంతస్తు కూడా దేవుని యొక్క స్థితిని బట్టి దేవుని దగ్గర మనల్ని పోషించేదే. ఆరోహణ పండుగ అనగా ప్రభు పరలోకమునకు వెళ్ళిన దినమని మనము జ్ఞాపకము చేసుకుంటాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే ఆది పితామహుల కాలములో, బైబిల్ గ్రంథములో ఆది పితామహుల కాలములో దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే కనుక హనోకు గారు ఆరోహణమయ్యారు. ఎలాగ ఆరోహణమయ్యారు? ఆయనతో నడిచి పితరుల కాలములో ఆరోహణమైన వాడు హనోకు గారు. ప్రవక్తల కాలములో దేవుని మాట కోసం నీతిగా నిలబడి, రోషముగా నిలబడి, పౌరుషముగా నిలబడి,
పరిశుద్ధతలో పౌరుషాన్ని సంపాదించుకున్న ప్రవక్త ఎవరనిస్తానంటే ఏలియా గారు. ఆది పితామహుల కాలంలో హానోకు గారు ఆరోహణమవుతే ప్రవక్తల కాలంలో ఏలియా గారు ఆరోహణమయ్యారు. అలాగుననే సువార్తల పాఠములో మనం చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమయ్యారు. ఈ ఆరోహణ పండుగ దినమున మన ఆత్మీయ జీవితము ఆరోహణ స్థితిలోనికి మనం నడిపించుకోగలుగుతున్నామా? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ప్రభు జీవితం అంతా కూడా, జీవిత ప్రారంభం అంతా కూడా జయశీలుడుగాను జయముతో ప్రారంభమవుతే గనక, ఆయన జీవితం అంతా మహాజయముతో ఉంటే గనక ఆయన ఆరోహణ కాలము ఎలాగుందనిస్తారంటే మహదానందముతో ఉన్నది. మహదానంద జయముతో యేసుక్రీస్తు ప్రభు జయశీలుడుగా ఎక్కడికి ఆరోహణమయ్యాడంటే పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవలసిన వారం, తెలుసుకోవలసిన వారం అనిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు అవతారానికి ముందు 4004 సంవత్సరాల ముందు హానోకు గారు ఆరోహణమయ్యారు. యేసుక్రీస్తు అవతారంకు ముందు 863 సంవత్సరాల క్రితము ఏలియా గారు ఆరోహణమయ్యారు. సువార్తల పాఠములో యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమయ్యారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, వీరందరూ కూడా దేవుడు అవరోహణ శక్తిని బట్టి దేవుని యొక్క కృపను వాడుకొని, కృపను వినియోగించుకొని ఆత్మీయ జీవితాన్ని అవరోహణ అంతస్తుకు పెంచుకున్నవారు, అవరోహణ అంతస్తును నేర్చుకున్నవారు, దేవుని యొక్క సృష్టిలో సృష్టిని చూడకుండా సృష్టిలో దేవుణ్ణి చూసిన వారు, సృష్టిలో దేవుని కొరకు పని చేసిన వారు, దేవుణ్ణి దేవునిగా చూసిన వారు. బైబిల్ మిషన్ కూడా పైనుండి వచ్చినదే. బైబిల్ మిషన్ పైనుండి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే వచ్చారో, పరిశుద్ధాత్మ తండ్రి గారు పరలోకంలో నుండి ఎలాగైతే వచ్చారో, బైబిల్ మిషన్ పరలోకంలో వధువు సంఘమును సిద్ధపరచడానికి ఆరోహణ స్థితికి వచ్చింది. ఒక దినము అయినప్పుడు బైబిల్ మిషన్ ఆరోహణ అంతస్తులోనికి వెళ్ళిపోతుంది, మధ్య ఆకాశంలోనికి వెళ్ళిపోతుంది. షకీనా మేఘంలోనికి చేర్చగలిగే నక్షత్రము కలిగినది. ఏ మిషన్ అనిస్తానంటే బైబిల్ మిషను. బైబిల్ మిషను ఆరోహణ అంతస్తు శక్తిని అందించడానికి, నేర్పించడానికి దేవుడు ఏర్పరచుకున్న సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను అంటే, ప్రభు ఆరోహణ అంతస్తు శక్తిని ఆనాడు శిష్యులకు ఎలాగైతే బోధించి శిష్యుల ఎదుట ఆరోహణమయ్యాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు వధువు సంఘముగా ఉన్నవారు ఆరోహణ అంతస్తుతో దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్తారు. నోవాహు కాలములో జలప్రళయము రాకముందు ఓడను ఎలాగైతే తయారు చేశారో, ఓడలో ప్రవేశించిన తరువాత ఎలాగైతే జలప్రళయం వచ్చిందో, 7 ఏండ్ల శ్రమలు రాకముందు వధువు సంఘము ఆరోహణ షకీనా మేఘమును ఎక్కి ఆరోహణమవుతుంది. ఇందుకు ఈ మాటను మనం నేర్చుకోవలసిన వారమైతే, మన యొక్క భక్తికి, మన యొక్క విశ్వాసానికి, మన యొక్క జీవితానికి ఆరోహణ అంతస్తు స్థితి అవసరము. ఎందుకు? భూలోకములో శ్రమ, భూలోకములో వేదన. అందుకనే ప్రభు అంటున్న మాట ఏంటంటే, మన పౌరసత్వము ఎక్కడున్నది కాదు, పరలోకపు పౌరసత్వాన్ని సంపాదించుకోవలసిన వారు. పరలోకపు పౌరసత్వం ఎక్కడ సంపాదించుకుంటామని సరంటే, భూలోకములో దైవ సన్నిధిలో సంపాదించుకుంటాం. దైవ సన్నిధిలో పరలోకపు పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి ఆరోహణ శక్తి అవసరం, ఆరోహణ బలము అవసరం. పునరుద్ధాన బలముతో తిరిగి లేచిన దేవుడు ఆరోహణ అంతస్తులోనికి వెళ్ళాడు.
తండ్రి కుడి పార్శ్వమున వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం చూస్తే గనక రోమా పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే గనక మృతుల్లో నుండి లేచిన వాడు దేవుడు, కుడి పార్శ్వమున ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయటానికి ఆరోహణమయ్యాడు. ఎక్కడేమో బాధను నేర్పించాడు, బ్రతుకుని నేర్పించాడు, వాక్యాన్ని నేర్పించాడు, సన్నిధిని నేర్పించాడు. పరలోకానికి వెళ్ళి నేర్పించిన స్థానాన్ని, నేర్పించిన బోధను నెరవేర్పు చేసుకునే కొరకు విశ్వాసులుగా రూపాంతరం మార్చబట్టకు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి అక్కడ విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు. ఆరోహణమైన తర్వాత ప్రభు పని ఏంటనిసరంటే మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన ప్రార్థన చేయటం. మన కొరకే కాదు. రోమాపత్రిక 8వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఒకటేమో వెళ్ళిందేమో మన కొరకు వెళ్ళాడు, మనము సిద్ధపట్టు కోసం, మనము ఆయన ఉండు స్థలములో మనం ఉండుట కోసం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో రాసిన మాట, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండిలాగున మరలా వచ్చిన యొద్దనుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. ఎంత ప్రేమ! దేవుని యొక్క ప్రేమ విడివని ప్రేమ, ఎడబాయని ప్రేమ, విసుగుదల లేని ప్రేమ, విశ్వాసాన్ని నేర్పించే ప్రేమ, విమలాత్మను ప్రోక్షించే ప్రేమ, పరిశుద్ధ ప్రాంతంలో ఉంచే ప్రేమ, పాపిగా ఉంచని ప్రేమ, పరిశుద్ధపరిచే ప్రేమ, దేవుని ప్రేమ. ఇటువంటి దైవ ప్రేమ ఏం నేర్పిస్తుందంటే ఆరోనంతస్తు ప్రేమను నేర్పిస్తుంది. ఆరోనంతస్తు ప్రేమ ఎక్కడికి చేరుస్తుందని అంటే నేనుండి స్థలములో మీరును ఉండిలాగునా, నేనుండి స్థలంలో మీరును ఉండిలాగునా, నేను మీరు కొరకు స్థలమును సిద్ధపరచడానికి నేను వెళుతున్నానని ఆరోహణమవుతుండేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యారని అంటే మనకు వాగ్దానం ఇచ్చిన వాడు, మనకి వాక్యాన్ని బోధను పరలోకపు స్థలాన్ని బోధించిన వాడు. ఈ బోధ ప్రకారము, ఈ వాక్యము ప్రకారము తండ్రి కుడి పార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు ఆయన. ఎందుకు చేస్తున్నాడు ఆయన? ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన? ఎందుకోసం చేస్తున్నాడని అంటే మనము ఆయనతో ఏకముగా ఉండటానికి. పితామహుల కాలములో నోవాహు గారు ఎలాగైతే ఉన్నారో, ప్రవక్తల కాలంలో ఏలీయా గారు ఎలాగైతే ఉన్నారో, సువార్తల కాలంలో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఉన్నారో, అలాగే సంఘమైన మనము కూడా ఆరోహణ శక్తిని అందుకొని దేవునితో ఉండవలసిన వారు. దేవునితో ఆరోహణ శక్తిని అందుకొని ఉండవలసిన వారు. మనం వేటిని జయించాలి? భూలోకంలో ఉండగా వేటి మీద అధికారము చేయగలుగుతాం? పరలోకమునికి వెళితే, పరలోకమునకు చేరిన తర్వాత మన యొక్క స్థానం ఏంటి అంటే వాక్యాన్ని మనం చూడగలిగితే కనుక పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే ఆయన పరలోకమునకు వెళ్ళి మీ యొద్దను అధికారుల మీదను, దోతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆరోహణ స్థితి ఏం చేస్తుందని అంటే దోతల మీద హెచ్చైన స్థితిలో ఉంచుతుంది, అధికారుల మీద హెచ్చైన స్థితిలో ఉంచుతుంది, పరలోకంలో ఉన్న శక్తుల మీద ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది. ఆరోహణ అంతస్తు ఎలాగ మరుస్తుంది అనిస్తుందంటే తండ్రి కుడి పార్శ్వమును కూర్చొనేలాగా చేస్తుంది. ఉత్సంగమా, చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక. దేవుడు చెబుతున్న మాట, దేవుడు వినిపిస్తున్న మాట సంఘముగా మనం నేర్చుకోగలుగుతున్నామా? సంఘముగా మనము వినగలుగుతున్నామా?
విశ్వాసాన్ని అందుకొని విశ్వాసం నీకు కర్తయు దాన్ని కొనసాగించు, క్రీస్తు వైపు చూచుచు ఆరోహణ బలము పొందటానికి ఆత్మీయ జీవితాన్ని మనం పోషించుకోగలుగుతున్నామా? లేదంటే గనక యేషావు వలె పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటూ లోకంలో బ్రతికే బ్రతుకు కోసం దేవుని దగ్గర మనం ఉండగలుగుతున్నామా? ఈ బ్రతుకు కోసం, ఏ జీవితం కోసం, ఏ స్థలము కోసం, పరలోకంలో స్థలము కోసమా, భూలోకంలో ఉన్న స్థలము కోసమా? దేనికోసం దేవుణ్ణి మనం చేరుకోగలుగుతున్నాం? దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం చూడగలిగితే కనుక ప్రభువు అంటున్న మాట ఏంటనిసనంటే, నేను తండ్రి దగ్గరకు వెళుచున్నాను కాబట్టి నేనుండు స్థలములో మీరును ఉండులాగునా, నేనుండు స్థలములో నేను ఉండులాగునా. ఎందుకు ఈ మాటను ప్రభువు చెప్పాడనిసరంటే, ప్రభువు మనల్ని ఎక్కడున్నా సరే ఆయన దగ్గర మనల్ని పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నవాడు, సిద్ధపడినవాడు, సిద్ధపడు అని చెబుతున్నవాడు, సిద్ధముగా ఉన్నావా అని హెచ్చరిస్తున్నవాడు. ఆరోహణ స్థితిని ఆనాటి కాలములో దేవుని యొక్క కార్యమును మనం చూడగలిగితే కనుక ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయిను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుష్యులు వారి యొద్దకు వచ్చి, గలీలియా మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసు ఈ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ప్రభు ఏ రీతిగా అయితే వెళ్ళాడు అదే రీతిగా మరలా వస్తాడు. మీరు సిద్ధపడండి. సిద్ధపాటు లేని స్థితి, దిద్దుబాటు లేని స్థితి, బుద్ధు లేని స్థితి, సిద్ధిని వెలిగించుకోలేని స్థితి, బుద్ధిని నేర్చుకోలేని స్థితి, స్థితిలో నూనెను నింపుకోలేని స్థితి, మెళుకువలేని స్థితి, వేషధారణ స్థితి, దిగంబరత్వము కలిగిన స్థితి, లోకముతో ఏకమైన స్థితి, లోకముతో సంఘము ఏకము కాకుండా స్థితిలో ఉండాలి అని, లోకముతో ఏకమైన సంఘముతో దేవునికి ఎటువంటి స్థితి అనిసరంటే దేవుని ఆయాసపరిచే స్థితి, సంఘము 7 ఏండ్ల శ్రమలలో మిగిలిపోయే స్థితి. నోవాహు కాలములో ఎలాగైతే జలప్రళయం వస్తుందని చెప్పినా సరే సిద్ధపాటు లేరు, ఆరోహణ స్థితిని అందుకోలేకపోయారు, నూతన సృష్టిని చూడలేకపోయారు. ఈ ఆరోహణ పండగ ఏ పండగ అనిసనంటే నూతన సృష్టిలోనికి నడిపించే పండగ, నూతన సృష్టిని, నూతన పరిశుద్ధమైన బ్రతుకును అందించే పండగ. ఈ నూతన సృష్టి ఏ సృష్టి అంటే అతి పరిశుద్ధుడైన దేవునిలో ఉండే స్థితి. ఇందుకు ఈ మాటను మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నామనిస్తుంటే, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమవుతున్న సమయంలో ఆయన స్థితిని మనం చూడగలిగితే కనుక, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉండేటప్పుడు చెప్పిన మాట ఏంటనిసరంటే, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ తండ్రిని ప్రభు పంపించాడు. సిద్ధపాటు కలిగారు కాబట్టే మేడగది మీద పరిశుద్ధాత్మ తండ్రి గారు వచ్చి ప్రభు వారి ఆత్మీయ జీవితాన్ని అవరోహణ అంతస్తులోనికి, అనగా ఆరోహణ అంతస్తులోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. పరిశుద్ధాత్మ తండ్రి గారేమో అవరోహణ అంతస్తు అంటే పైనుంచి క్రిందికి దిగొచ్చారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క స్థితి క్రిందికి దిగొచ్చిందో సంఘం అంతస్తు, శిష్యుల అంతస్తు ఎలాగా మారిందంటే ఆరోహణ అంతస్తులోనికి మార్చబడ్డారు. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, మన స్థితి ఆరోహణ, ప్రభు యొక్క ఆరోహణ స్థితిని వాడుకుంటున్న స్థితి,
ప్రభు యొక్క అవరోహణ స్థితిని, అనగా ప్రభు అందిస్తున్న ప్రతి దానిని మనం వినియోగించుకుంటున్నాం, ఉపయోగించుకుంటున్నాం, వాడుకుంటున్నాం. ఒకరోజు దేవుడు లెక్కేస్తాడు. అప్పుడు మన ఆత్మీయ జీవితం అవరోహణంగా ఉంటుందా, ఆరోహణంగా ఉంటుందా? అవరోహణంగా ఉంటే కనుక శ్రమల్లో ఉండిపోతాం, ఆరోహణ స్థితిలో ఉంటే కనుక ప్రభువుతో ఉంటాం. ఏ స్థితిలో ఉండగలుగుతామో మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. కొద్ది వారము దీవించుము, నడిపించుము, ప్రేమించుము. నీ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహాయముతో, సహకారముతో ప్రభా, ఆత్మీయ జీవితంలో ఆరోహణ అంతస్తును మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకి, మా సంఘానికి, మా గ్రామానికి, మా పట్టణాలకి, మా ప్రజలకు అందరికీ మీరు అందించండి, నేర్పించండి, బోధించండి. నాయన, నేనుండు స్థలంలో మీరును ఉండులాగన నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి తండ్రి కుడి పార్శ్వం నుండి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం అయ్యా. అటువంటి గొప్ప ఉన్నతమైన విజ్ఞాపన ప్రార్థన ఫలితములతో మా బ్రతుకును నాయన సద్వినియోగం చేసుకుని నీ సుబుద్ధిని, నీ సుజ్ఞానమును, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ఆత్మీయ నడిపింపును మాకు అందించి, మాకు బోధించి, నీ దీన మనసును, నీ సాత్వికమును మాకు అందించి ఆరోహణ అంతస్తుకు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు, మేలులు, ఉపకారాలు ప్రభు అందిస్తూ సమస్త అపకారాలన్నీ తొలగిస్తూ ప్రభు శుభాలతో నింపి పరలోకపు పట్టణ వారసులుగా, పౌరసత్వం కలిగిన పౌరులుగా ప్రభు మలుస్తూ ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.